హలో అండి అందరికీ. ఈరోజైతే నేను కోనసీమ స్పెషల్ గుమ్మడికాయ కర్రీ చేస్తున్నాను. దీన్నే లంక మాంసం అని కూడా అంటారు. ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి. ముందుగా అయితే సగం గుమ్మడికాయని తీసుకున్నాను నేను. సగం గుమ్మడికాయ తీసుకుని చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకుని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వీటన్నిటిని కట్ చేసుకుని మనం ఉడికించుకునే పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను కారం యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్కి కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేశాను. అలాగే వాటర్ కూడా ఈ విధంగా ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను. ఇలా పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నెని పెట్టి ఉడికిస్తున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి, అల్లం, కొంచెం అంత జీలకర్ర దంచుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ముక్క కొంచెం ఉడికిన తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలాగే ఇందులో ఒక చిన్న కప్ బెల్లం యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాము. చూసారు కదండి, ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత ముక్క మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా చిక్కబడుతుంది కూర. ఇలా చిక్కగా ఉన్నప్పుడే కూర దించేసుకోవాలి. దించుకుని ఒక దాంట్లోకి తీసుకుని ఇందులోకి మనమైతే తాలింపు వేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది. కూరని వేరే గిన్నెలోకి తీసి అదే గిన్నెని ఒకసారి వాష్ చేసి వాటర్తో అలాగా ఒకసారి కడిగి మళ్ళీ అదే గిన్నెలో నేను ఆయిల్ వేసి శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేస్తున్నాను ఆయిల్లో వేయించి ఇందులో నేను తాలింపు వేస్తున్నాను. అంతేనండి, గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో కోనసీమ వాళ్ళకి ఇదే స్పెషల్ కర్రీ అండి. చికెన్ ఉన్నా సరే ఇదే ఇష్టంగా తింటారు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగానే చింతపండు వేసి దప్పలం కూడా పెట్టుకుంటారండి. అది గుమ్మడికాయ దప్పలం. ఇదైతే వేరే పద్ధతి. ఈ పద్ధతి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.